యేసుక్రీస్తు ప్రభు నామంలో కూడొచ్చిన మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే మనందరం ఇలా కలుసుకుని తండ్రి అయిన దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని పొందుకునే దానికి మనకిట్టి మంచి అవకాశం ఇచ్చిన తండ్రి కూడా నా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ మనం గమనించినట్లయితే అపోస్తులైన పౌలు గారు తిమోతికి తెలియజేస్తున్న మాటలు మనం పరిశీలన చేశాము. తన మొదటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో ఏమని తెలియజేస్తా ఉన్నాడంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా విధమైనటువంటి బాధలతో తమను తామే పొడుచుకుంటా ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ధనాపేక్ష ఏమంటున్నాడు? సమస్తమైన కీడులకి మూలం. లోక సంబంధంగా మనం పరిశీలన చేసినట్లయితే ఏమని ఉంటుంది? ధనమేర అన్నిటికీ మూలం. ధనం లేకపోతే ఏముండదు, అన్నిటికీ ధనమే కారణం అని ఇక్కడ మనం లోక నానుడిగా అంటూ ఉంటాం. అయితే ఆ ధనాన్ని సంపాదించాలనే అపేక్ష ఏదైతే ఉందో, ఆ కోరిక ఏదైతే ఉందో, అది ఏమని తెలియజేస్తుంది మనకి ఇక్కడ? సమస్తమైనటువంటి కీడులకు మూలం. ఒకవేళ దాన్ని ఆపేక్షించిన వాళ్ళు ఏం చేస్తారంటే, దాన్ని ఆశించిన వారు విశ్వాసం నుంచి తొలగిపోతున్నారు. తొలగిపోయి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే నానా విధమైనటువంటి బాధలతో తమను తామే, అంటే వాళ్ళకు వాళ్ళే తన యొక్క ఉరిలో, అంటే దాన్ని ఏమంటారు, ఇబ్బందుల్లో బాధల్లో వాళ్ళకు వాళ్ళే పడేటట్లుగా వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే, ఏదైతే ధనం ఉందో, ఏదైతే సంపద సంపాదించిన ఆలోచన ఉందో, దాని మీద క్రైస్తవుల యొక్క ప్రభావం ఎలా ఉండాలి. ఇప్పుడు మనం డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉందనుకోండి, అది భౌతిక సంబంధంగా ఆలోచన చేస్తే నేను గొప్పవాడిగా ఉండాలి, సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలి, నాకు ఏ ఇబ్బంది లేకుండా బ్రతకాలనేటువంటి ఆలోచనతో మనం బ్రతుకుతూ ఉంటాము. అట్లా క్రైస్తవుడు ఏ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండాలి? డబ్బు సంపాదించే విషయంలో కానీ, మనకున్నటువంటి సంపద విషయంలో కానీ ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడంటే, అంటే సరి అయిన ఒక ఏమంటారు దాన్ని, బాధ్యత కలిగినటువంటి ప్రవర్తన ఎలా ఉండాలి డబ్బు మీద మనకి అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. అంతకంటే ముందుగా ఇక్కడ చూడండి, 6వ వచనం నుంచి చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉన్నదు. ధనవంతులగుటకు అపేక్షించేవారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములనైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను నాశములోను ముంచివేయును అంటా ఉన్నాడు. అందుకని ఇక్కడ తెలియజేస్తున్నాడు తిమోతితో, మనం ఈ లోకానికి ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ తీసుకుని పోలేము. కనుక అన్న వస్త్రములు కలిగి తృప్తి కలిగి ఉండండి. మీకు తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు ఉంటే చాలు. ఇంకా ధనాన్ని అపేక్షిస్తే ఏమవుతుందంటే ఉరిలోను, తర్వాత ఇక్కడ ఏమంటున్నాడంటే శోధనలోను, ఏ విధంగా హానికరమైనటువంటి పరిస్థితుల్లోనూ పడిపోతాము అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు పౌలు గారు. కనుక ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కాబట్టి ధనాన్ని ఎక్కువగా మనం కోరుకోకూడదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించాలి. అందుకని అంటున్నాడు, ఒకవేళ ధనవంతులైన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు ఎలా నడుచుకోవాలో కూడా కింద తెలియజేశాడు ఈ అధ్యాయంలోనే. 16వ వచనం నుంచి మనం చూసినట్లయితే ఇక్కడ 17వ వచనం నుంచి, ఇహమందు ధనవంతులైన వారు, అంటే ఇహమందు భూలోకంలో, అంటే ఇక్కడ భూమి మీద ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక. అస్థిరము అంటే స్థిరమైంది కాదు, అది వాళ్ళు మీ దగ్గర ఉంటుంది, రేపు నా దగ్గర ఉంటుంది, ఎల్లుండి మీ దగ్గర ఉంటుంది. అది స్థిరంగా ఒక చోట ఉండదు. డబ్బు అనేది, ధనం అనేది, సంపద అనేది ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదు. కనుక అస్థిరమైన ధనమయందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకి ఉంచుడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము అంటా ఉన్నాడు. ధనవంతులైన వాళ్ళు ఎలా ఉండాలంటామా? అస్థిరమైనటువంటి ధనం మీద నమ్మిక ఉంచకూడదు. మనకి సమస్తము ధారాళంగా దయచేసి దేవుని అందే నమ్మిక ఉంచి
తర్వాత మన యొక్క క్యారెక్టర్ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఏమనంటే రాబో కాలంలో పునాది వేసుకోవటానికి, అంటే రాబో జీవితం, అంటే రాబో యుగంలో మనం బ్రతికేదానికి పునాది వేసుకోవటానికి మనం ఏం చేయాలంటే మేలు చేయవాళ్ళం ఉండాలి, సత్క్రియలు అనే ధనం సంపాదించుకోవాలన్నమాట. అంటే మనం సంపాదించుకునే ధనం సత్క్రియలు, మంచి పనులు చేసే ద్వారా వచ్చే ధనం ఏదైతే ఉందో దానిని సంపాదించుకుని వారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారై ఉండాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరికి? ఇది ధనవంతులైన వారికి. కనుక ఇక్కడ ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలం కాబట్టి ప్రతి క్రైస్తవుడికి ఆ ధనం మీద ఎలాంటి అవగాహన ఉండాలనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మొదటిగా ఆ ధనం విషయంలో లేదా ఆ సంపద విషయంలో దేవునికి క్రైస్తవునికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కొన్ని వచనాలు మనం పరిశీలన చేద్దాం. ఎందుకనంటే మనం గమనించినట్లుగా మనం ఈ లోకానికి ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ తీసుకొని పోలేము. కానీ మనం ఏమీ సంపాదించుకోలేము, అన్నీ దేవుడే అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించాలి. ఇప్పుడు మనం డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాం అనుకోండి, దానిని సంపాదించడానికి మనకి కావాల్సినటువంటి శక్తి కానీ, శరీర సంబంధమైనటువంటి బలం కానీ, ఆ తెలివితేటలు కానీ, ఏదైతే మనం సంపాదించాలన్న ఆలోచన కలిగి ఉన్నామో దాని అంతటినీ కూడా ఫలింపు చేసేటట్టుగా చేయాల్సింది ఎవరు? దేవుడే అనుగ్రహించాలి. ఇప్పుడు విపరీతంగా కష్టపడుతూ ఉంటారు చూడండి, చాలామంది వ్యాపారాలు బాగా చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏమి మిగలట్లేదు అనుకుంటా ఉందాం అనుకోండి, సపోజ్గా గమనించినట్లయితే వాళ్ళకి దేవుడి సహాయం లేనట్టు. విస్తారమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, కానీ అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలంటే దేవుడి కృప అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అందుకని ఇక్కడ అంటున్నాడు ఆయన, ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే మనం ఏమి చేసినా, అంటే మనం ఏమీ సంపాదించలేము, దేవుడే మనకు ఖచ్చితంగా దయచేయాలన్నమాట. ఎందుకనంటే ఇక్కడ లేఖనాలు ఏమని తెలియజేస్తూ ఉన్నాయంటే మనకు స్పష్టంగా చూడుము, మోషే గారు తెలియజేస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీలకి. చూడండి, ఆకాశము, మహా ఆకాశము, భూమి అందున్నదంతయు నీ దేవుడైన యెహోవావే. ఆకాశము, మహా ఆకాశము, భూమిలో ఉండే సమస్తం అంతా కూడా ఎవరిది? దేవుడు. సమస్తం అంటే ఏంటి? ఏ టు జెడ్. ఇక్కడున్న చిన్న రాయి దగ్గర నుంచి, ఇసుక దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి వాళ్ళు సంపాదించే డబ్బు, బట్టలు, తిండి, ఆహారం, నీళ్లు, ఇవన్నీ కూడా ఎవరే? దేవునివే. ఇవి ఖచ్చితంగా మనం గ్రహించాలి. మనంగా సంపాదించుకున్నవి కావు, ఇవన్నీ దేవుడు మనకు అనుగ్రహించినవి. అందుకే కీర్తనాకారుడు కూడా తెలియజేస్తాడు, 24వ కీర్తన 1వ వచనంలో కూడా సేమ్ ఇదే మాటలు ఉంటాయి. 24వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. భూమి దాని సంపూర్ణత అంటే భూమిలో ఉన్నటువంటి సంపూర్ణమైనటువంటి విషయాలన్నీ కూడా, అలాగే లోకము దాని నివాసులు యెహోవావే. అంటే మనందరము కూడా దేవుడు అనుగ్రహించినటువంటి వారమే. మనకు కావాల్సినటువంటి ప్రతి అవసరత కూడా దేవుడు అనుగ్రహించినటువంటి విషయాలైనటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహిస్తూ ఉన్నాం. ఇక్కడే కీర్తనలోనే 50వ కీర్తన 10వ అధ్యాయంలో కూడా, 50వ అధ్యాయము 10వ వచనంలో కూడా అదే మాట తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి, అడవి మృగములన్నీ, 1000 కొండల మీద పశువులన్నీ నావే గదా, కొండలలోని పక్షులన్నింటినీ నేను ఎరుగుదును, పొలంలోని విశ్వాసుదులు నా వశమై ఉన్నవి, లోకమును దాని సంపూర్ణతయు నావే. తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ ఆసాపు కీర్తన ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు దేవునికి. అడవి మృగాలు, అడవిలో నివసించే జంతువులు, ఆకాశ పక్షులు, భూమి, లోకంలో ఉన్నటువంటి సమస్తం కూడా దేవుడిదే. అంటే ఇప్పుడు మనం స్వతహాగా ఇక్కడ సంపాదించుకునేది ఏమైనా ఉందా? మనం ఏ ప్రయత్నం చేసినా దాన్ని దీవించి ఆశీర్వదించాలంటే దేవుడే, దేవుని యొక్క కృప, ఆయన యొక్క కాపుదలే మనకి ఉంటాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకోవాలి. రెండో విషయం ఏంటంటే, అసలు నిజమైనటువంటి ధనవంతులు భూమి మీద ఎవరైనా ఉన్నారంటే భూమి మీద నిజమైనటువంటి ధనవంతులు ఎవరో లేరు. ఎందుకనే తెలుసా? మత్తయి సువార్తలు అంటూ ఉంటాడు చూడండి, ఆ మాట కూడా చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఎందుకు ధనవంతులు లేరంటే ఇక్కడ ఈ ధనం ఎలాంటిదని చదువుకున్నాం అక్కడ? అస్థిరమైనది, స్థిరంగా ఉండదు ఎవరి దగ్గర అది. కనుక ధనము గురించి మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ భూమి మీద ధనవంతులైన వాళ్ళు ఎవరూ లేరన్నమాట.
6 అధ్యాయం 19 నుంచి 21 వరకు చూసినట్లయితే అంటాడు ఇక్కడ, భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఎందుకని కూర్చుకోవద్దు? ఇక్కడ చెమటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగలు ఎదురు. కనుక నువ్వేం చేయాలంటే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అచ్చట చెమట అయినను తుప్పైనను దాన్ని తీరివేయదు, దొంగలు కన్నం వేసి దొంగెలరు. నీ ధనం ఎక్కడుండునో అక్కడ నీ హృదయం ఉండును అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ధనము స్థిరంగా ఉంటుందా? ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన డబ్బులు నా దగ్గర ఉండిపోతాయి అంటే ఉండవు. అస్థిరమైనటువంటి ధనం అది. కనుక ఈ భూమి మీద మనం ధనాన్ని సంపాదించుకోవద్దు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఇదే మన పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. మనము ధనవంతులు అవటం కోసం దేవుడు దరిద్రుడు అయ్యాడంట మన కోసం. చూడండి, అందుకని అక్కడ అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన కృప మనం ఎరుగుతాం కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అంటున్నాడు. ఎలాగో ధనవంతులు అవ్వాలి మనం? ఇక్కడ భౌతిక సంబంధంగా ధనవంతులు అవ్వాలనా ఆయన ఉద్దేశం? ఆయన దరిద్రుడిగా ఎందుకు ఈ భూలోకానికి వచ్చాడంటే రిక్తునిగా మానవ స్వరూపాన్ని ధరించుకుని, అంటే దేవునితో సమానంగా ఉండేటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టి ఇక్కడ మనం ధనవంతులు అవటానికి. ఎక్కడ ధనవంతులు అవ్వాలి మనం? పరలోకంలో ధనవంతులు అవటం కోసం ఆయన ఇక్కడ దరిద్రుడిగా మన కోసం పుట్టాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. కనుక ధనవంతులు ఎక్కడ ఉండాలంటే భూమి మీద ఎవరు ఉండరు ధనవంతులు. ఖచ్చితంగా వారు చేసే మంచి పనులను బట్టి, వారు దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనుటను బట్టి, వారు చేసిన సత్క్రియలను బట్టి ఏదైతే ఆ ఫలం వస్తుందో ఆ ఫలం, అంటే మనం పరలోకంలో దాచుకోవాల్సిన ధనం ఏంటంటే ఈ భూమి మీద మనం చేసే మంచి పనులే పరలోకంలో మనం దాచుకునే ధనం. కనుక అస్థిరమైనటువంటి దాని మీద మనం మనసు ఉంచకుండా ఏం చేయాలంటే దేవుడు అనుగ్రహించేటువంటి దాని మీద మనం నడుచుకోలేనటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. అలాగే ఇంకో విషయాన్ని గమనించినట్లయితే, ధనం ఉన్నా ఒకవేళ లేకపోయినా దేవుని చేత అంగీకరించబడే వారమైనటువంటి స్థితిలో మనం ఉండాలి. అదే మాట ఇక్కడ మనం గమనించినట్లయితే సామెతల్లో చూస్తాము. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8-9 వచనాల్లో అంటాడు దావీదు కాదు 30వ అధ్యాయము సొలొమోను గారు తెలియజేసిన మాటలు కదా ఇవన్నీ. సామెతలు అంటే చూడండి, 30వ అధ్యాయము 8-9 వచనాలు అంటున్నాడు, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. చూడండి అమ్మా, పేదరికాన్ని కానీ ఐశ్వర్యాన్ని కానీ నాకు దయచేయకము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము. తగినంత ఆహారాన్ని నాకు అనుగ్రహించు. ఎందుకనంటే ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బేదనై అంటే తినడానికి తిండి లేక దొంగలించి నా దేవుని నామమును దూషించునేమో. అర్థమైంది ఈ మాట అంతా కూడా. కనుక ఏమంటున్నాడంటే ఇక్కడ డబ్బులు ఉన్నా లేకపోయినా మన యొక్క స్థితి ఎలా ఉండాలంటే దేవుని దగ్గర అంగీకరించబడేటువంటి స్థితి ఉండాలి. అందుకనే నాకు అనుదిన ఆహారాన్ని దయచేయి. ఒకవేళ ఎక్కువైపోతే యెహోవా ఎవడని దూషిస్తానేమో, లేకపోతే తక్కువై దొంగతనం చేసి నీ నామానికి చెడ్డ పేరు తెస్తానేమో అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తాను అనమాట. కనుక ఆ ధనము మీద మనం ఎలాంటి భావన కలిగి ఉండాలంటే, ఈరోజు వెళ్ళి 100 రూపాయలు పనికి వెళ్ళి 100 రూపాయలు తెచ్చుకుంటే ఆ 100 రూపాయలతో తిని బ్రతికేటట్లుగా ఉండాలి. అంటే మనం సంపాదించుకునే డబ్బు దేని కొరకు సంపాదించాలంటే తినడానికి, కట్టుకోవడానికి, వస్త్రాలు కట్టుకోవడానికి, తినడానికి సంపాదించుకోగలిగితే చాలు. ఇంకా అంతకు మించి మనం ఏమైనా ఆలోచనలు పెట్టుకున్నామంటే ఇక అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? ఉరిలోను, శోధనలోను, అనేకమైనటువంటి బాధల్లోనూ పడేస్తుంది. కనుక ఖచ్చితంగా అందుకని ఇక్కడ కూడా అంటున్నాడు ఆయన, నాకు ఏది ఏమంటాడమ్మా, తగినంత ఆహారం నాకు దయచేయి, చాలు, తగినంత చాలు. రేపొద్దునకి ఏం తిందామని దాని ఆలోచన పెట్టుకోవద్దు మళ్ళీ మనం. ఎందుకంటే దేవుడు అనుగ్రహిస్తాడు మనకు, రేపొద్దున ఏం కావాలో రేపు అనుగ్రహిస్తాడు. అందుకనే కదా చూడండి, ఇజ్రాయేలీలు గమనించినట్లయితే
వాళ్ళకి దేవుడు ఏ రోజు కావాల్సిన ఆహారాన్ని ఆ రోజు వరకే వాళ్ళకి ఏర్పాటు చేశాడు, మన్నాను కురిపించాడు. వాళ్ళు అధికంగా దాన్ని దాచేసుకుని రేపుడికి దాచుకున్నారు. వాళ్ళు ఏం జరిగింది, అది పురుగులు పట్టేసింది. దేవుడికి తెలుసు కదా, ఇవాళ తినడానికి ఇచ్చాడు, రేపు తినడానికి ఇవ్వడా, ఇస్తాడు కదా. అందుకనే మనం రేపటి గురించి ఆలోచించుకోకుండా ఈరోజు తగినంత తిండి నాకు దయచేయి, కట్టుకోవడానికి బట్టలు, ఉండటానికి స్థితి అనేటువంటి దాని కొరకే మనం ఆలోచన చేయాల్సిన వారమే ఉన్నాం. ఇదే మాట కీర్తనలు 51వ కీర్తన చూసినట్లయితే 51వ కీర్తన 17వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవ, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అంటా ఉన్నాడు. అంటే ఆయన దగ్గర మనం ఎలాగ ఉండాల్సిన వారమై ఉన్నాము, ఆయన దగ్గర అంగీకరించబడే స్థితిలో మనం ఉండాలంటే, డబ్బులు ఉన్నా సరే లేకపోయినా సరే దేవుని దగ్గర మనం అంగీకరించబడాలంటే ఎలాంటి స్థితి కావాలి మనకి? ఇక్కడ దేవునికి ఇష్టమైన బలులు విరిగిన మనస్సే అనంట. ఆయనకి మనం అనుగ్రహించేటువంటి బలు ఏంటి? విరిగి నలిగిన హృదయం. ఎవరైతే దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలను నెరవేరుస్తూ ఆయన మీద ఆధారపడి నడుచుకుంటారో వాళ్ళని దేవుడు అలక్ష్యము చేయను అంటున్నాడు. అంటే అలక్ష్యం అంటే విడిచిపెట్టడు, అశ్రద్ధ చూపడం అని అర్థం మన మీద. ఇలాంటి మనసాక్షి లేదా ఇలాంటి హృదయం కలిగిన వారమై ఉండాలి. డబ్బు ఇవ్వాలంటుంది, రేపు పోతుంది, అది స్థిరమైనది కాదు కనుక మనం ఖచ్చితంగా విరిగి నలిగిన మనసు ఉంచుకోవాలనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. అందుకని మనం గమనించినట్లయితే ధనవంతులయ్యేదానికి మనం ప్రవర్తన ఉండకూడదు, దేవునికి నమ్మకస్తులైనటువంటి వారమై ఉండినట్లుగా ప్రవర్తించుకోవాలి. ఒకసారి మనం ఒక ఉదాహరణ చూసినట్లయితే అబ్రహాము జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అబ్రహాము తమ్ముడైనటువంటి లోతు పశువులని, ఆయన సంపదని, సొదొమ రాజ్యంలో ఉన్నటువంటి మనుషులందరినీ చాలామందిని వేరే ఒక రాజు పట్టుకుని వెళ్ళిపోయాడు. 5 రాజులు పట్టుకుని వెళ్ళిపోతే అబ్రహాము తన ఇంటి పుట్టిన 318 మందిని వెంటేసుకుని వెళ్ళి వాళ్ళని జయించి వాళ్ళు దోచుకెళ్ళిన సొమ్మంతా మళ్ళీ వెనక్కి తీసుకుని వచ్చేస్తున్నాడు, రిటర్న్ వస్తున్నాడు. వచ్చే సందర్భంలో ఆ సొదొమ రోజు అంటున్నాడు ఏమనంటే అబ్రహాముతో 14వ అధ్యాయం ఆదికాండము 21వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం ఇక్కడ సంగతులు గమనిస్తే ఆయన అంటాడు, సొదొమ రోజు అంటున్నాడు అనమాట, మనుషులను నాకు ఇచ్చి, అంటే నువ్వు విడిపించుకొచ్చిన మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా, ఈయన వెళ్ళాడు కదా, ఈయన సైన్యాన్ని తీసుకుని వెళ్ళి ఎవరైతే చెరపట్టుకుని వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళందరినీ విడిపించుకుని వాళ్ళ సంపదనంతా తిరిగి తీసుకుని వస్తూ ఉంటే ఆ సొదొమ రాజు వచ్చి అంటున్నాడు, మనుషుల్ని నాకు అప్పగించి ఏమంటున్నాడంటే, సొదొమ రాజు మనుషులు నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పాడు. సహజంగా మామూలుగా మనుషులుగా అయితే మనం ఏం చేస్తాం, తీసేసుకుంటాం కదా, ఖచ్చితంగా తీసుకుంటాం, ఎందుకంటే మనకు అవసరం కాబట్టి డబ్బులు. అబ్రహాం ఏమంటున్నాడు చూడండి అమ్మ, ఇక్కడ అబ్రహాం అంటున్నాడు, నేను అబ్రహామును ధనవంతునిగా చేసినవని నువ్వు చెప్పుకుంటున్నట్లు సొదొమ రాజు అంటున్నాడు. అబ్రహాం అనేటువంటి నన్ను ధనవంతునిగా చేసేవని నువ్వు చెప్పకుండా ఉండినట్లు ఒక్క నూలు పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనానో తీసుకొననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడగు దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేయుచున్నాను. నువ్వు చెప్తావుగా ఆస్తిని తీసుకుని వచ్చినందుకు ఆస్తి మొత్తం నువ్వే ఉంచుకోమని ఎవరో నువ్వు చెప్తావు కదా, అబ్రహాముని నేనే ధనవంతుని చేశానని నువ్వు చెప్తావు కదా, అట్లా అవసరంలో నాకు నీ దానిలో నూలు పోగైనా సరే చెప్పులు వారైనా సరే నాకు అవసరం లేదని చెప్పి దేవుని దగ్గర ప్రమాణం చేస్తూ ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇలాంటి ప్రవర్తన ఉండాలి మనకి. ఎవరైనా ఊరికే డబ్బులు ఇస్తూ ఉన్నారు అనుకోండి, మనకెందుకు ఊరికే ఇచ్చే డబ్బులు? మనకేం కావాలో దేవుడికి తెలీదా? మనకు అనుగ్రహించేది దేవుడు కాదా? మన ధనవంతులుగా చేయాల్సింది దేవుడు కాదా? అసలు మనం ధనవంతులు అవటం కోసమే కదా దేవుడు దరిద్రుడు అయ్యాడు మన కొరకు. ఎక్కడో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాల్సిన దేవుడు మనల్ని దరిద్రులుగా ఉండాలి, మనల్ని ధనవంతులు చేయడానికే కదా ఆయన ఈ భూలోకానికి వచ్చింది. కనుక ఎవడో మనల్ని ధనవంతులు చేసేదానికి మనం వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలన్నమాట. ఇంకా చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికలు కూడా మోషే గారు కూడా అలాగే అన్నాడు, ఐగుప్తులో అంటే
ఫరో కుమారుడుగా ఉంటే తనకు ఉండేటువంటి భాగ్యం ఏదైతే ఉందో దానిని విడిచిపెట్టేసాడు. అవునా కదా? దేనికోసం? క్రీస్తు నందు మనం శ్రమలు పడితే, ఆయన ప్రజలతో మనం నడుచుకుంటే, ఆయన అనుగ్రహించే ఏదైతే నాకు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం ఉందో దానికోసమే ఆయన పాటుపడ్డట్టుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. మోషే విషయంలో అలాంటి ప్రవర్తన కావాలి. అలాంటి ప్రవర్తన కావాలంటే యోబుకున్నటువంటి ప్రవర్తన మనకు కూడా ఉండాలి. యోబు ఎలాగ ఆలోచిస్తూ ఉన్నాడో ఒకసారి చూద్దాం. యోబు గారు తెలుసుగా మనకి, ఆయన ఎలాంటి వాడంట? నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుతనము విసర్జించిన వాడు, ఇటువంటి వాడు భూలోకంలో ఎవడో లేడు అనేటువంటి స్టేట్మెంట్ పొందినటువంటి వ్యక్తి అనమాట అతను అంటా ఉన్నాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం పరిశీలన చేసినట్లయితే కొన్ని వచనాలు చదువుకుంటాం. ఇక్కడ పేదలు ఇచ్చయించి దానిని నేను బిగబట్టిన ఎడల, ఎవరైతే పేదరికంలో ఉన్నవాళ్ళో వాళ్ళు ఆశపడిన దాన్ని నేను బిగబట్టిన ఎడల, ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుందాం, లేని వారికి ఆశ కలిగింది, ఆయన ధనవంతుడు, ఒకవేళ ఆయన మనకు సహాయం చేయొచ్చు అనేటువంటి ఆలోచన కలిగింది అనుకో. చూడండి ఆ మాటలే, పేదలు ఇచ్చయించిన దానిని నేను బిగబట్టిన ఎడల, విధవరాండ్ర కన్నులు క్షీణింపజేసిన ఎడలను, తల్లిదండ్రులు లేని వారికి నా అన్నములు కొంచెమైనను తిననయ్యక నేను ఒంటరిగా భోజనము చేసిన ఎడలను, ఎవడైనను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగను, పేదలకు వస్త్రము లేకపోవట నేను చూడగను, వారి దేహములు నన్ను దీవింపకపోయిన ఎడలను, వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిమి పొందకపోయిన ఎడలను, గుమ్మములో సహాయము దొరుకుననుకొని నా తండ్రి లేని వారిని నేను అన్యాయము చేసిన ఎడలను, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహువు ఎముకలలో విరుగునుగాక. ఒకవేళ నా మీద ఆశపడి ఎవరైతే నా కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళకి నేను సహాయం చేయకపోతే నా పరిస్థితి ఇది అంటున్నాడు ఆయన. ఇప్పుడు సహజంగా మనం గమనించినట్లయితే కొంచెం ధనవంతుల స్థితి బాగున్న వాళ్ళని చూస్తే మనకి ఏమవుతుందంటే, స్థితి లేని వాళ్ళకి వాళ్ళు మనకి ఏదో సహాయం చేస్తే బాగుంటుందని ఆశ ఉంటుంది. బట్టలు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి చాలా ఉన్నవాళ్ళు కదా, వాళ్ళకి అనేకమైన బట్టలు ఉంటాయి కదా, మనకు కూడా ఇస్తే బాగుండు అనేటువంటి ఆశ కలిగినటువంటి మనస్తత్వం సహజంగా ఉంటుంది అందరికీ కూడా. అలాంటి మనసు ఉన్న వాళ్ళని వాళ్ళకి బిగబట్టినా, వాళ్ళకి భోజనం పెట్టకపోయినా, ఇవ్వకపోయినా ఎలాగుంటుంది అంటే ఇక్కడ 22వ అధ్యాయంలో చెప్తున్నాడు, 23వ వచనం 21వ వచనంలో, నా భుజశల్యము దాని గూటి నుండి పడునుగాక, నా బాహు ఎముకలలోనూ విరుగునుగాక అంటున్నాడు. అంటే అతను సత్తువు ఉండదు తన ప్రాణానికి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలా 24వ అధ్యాయం వచనం నుంచి కూడా చూసినట్లయితే, సువర్ణము నాకు ఆధారం అనుకుని ఎడల, సువర్ణం అంటే డబ్బు, బంగారం, సంపద ఏదైనా, ఇంకా నా ఆశ్రయము నీవే అని మేలి బంగారముతో నేను చెప్పిన ఎడలను, నా ఆస్తి గొప్పదని కానీ, నా చేతికి విస్తారమైన సొత్తు దొరికినని కానీ నేను సంతోషించిన ఎడలను, సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే కానీ, చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుచుండగా అతనినే కానీ చూచి, నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను, పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారి నవ్వుదును. అంటే గమనిస్తే ఇక్కడ ఆయన ఉన్నటువంటి సంపదను చూసి, ఆయనకు ఉన్నటువంటి విస్తారమైనటువంటి స్థితిని చూసి ఆయన గర్వించి, అంటే పగల సూర్యచంద్రులకి నమస్కారం చేసేంతటువంటి స్థితి ఉన్నట్లయితే ఆయన ఏమంటున్నాడంటే, ఇక్కడ దేవుని దృష్టికి వేషధారి వలె ఉంటాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకనంటే సమస్తాన్ని అనుగ్రహించేది ఎవరు మనకి? దేవుడే. ఈ భూమి సంపూర్ణత, లోకంలో ఉన్నవన్నీ కూడా నావే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా ప్రతిదీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దేవునికి మనకున్నటువంటి సంబంధం ఎలా ఉండాలంటే, ధనం విషయంలో క్రీస్తుకి మనకు ఉండాల్సింది అది అస్థిరమైంది. కాబట్టి దాని మీద మనం మనసు నిలపకూడదు. ఇతరుల దగ్గర నుంచి వచ్చే ధనాన్ని మనం ఆశింపకూడదు. ఎందుకంటే వాడు చెప్తాడు, నేనే వాళ్ళని ఆదుకున్నా, నేనే వాళ్ళని నిలబెట్టే అనేటువంటి పేరు వాళ్ళకి ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడే మనకన్నీ కూడా అనుగ్రహిస్తాడనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి ఆశలకు మనం పోకూడదు అనేటువంటి విషయాన్ని గ్రహించాము. అలాగే అబ్రహాముకు ఉన్నటువంటి ప్రవర్తన కలగాలి, యోబుకు ఉన్నటువంటి ప్రవర్తన, మోషేకు ఉన్నటువంటి ప్రవర్తన కలిగి నడుచుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఇంకో రెండో విషయం ఏంటంటే, దేవుడు మనకి సంపదను కానీ
ఆస్తిని కానీ ధనాన్ని కానీ ఇవ్వటానికి గల కారణాలు ఏంటో తెలుసా? ఆయన మనకి ఇచ్చేది ఎందుకో తెలిసిన? మొదటిది ఎందుకు ఇస్తా ఉన్నాడంటే మనకైనా పేదలకు ఇవ్వటానికి ఇస్తున్నాడు మనకి. ఇప్పుడు మనకు ధనం దయచేసాడు దేవుడు. ఎందుకు? నువ్వు బ్రతుకు, నీకు సరిపడినంత ఆహారాన్ని సమృద్ధిగా నువ్వు సమకూర్చుకో, మిగిలిందని ఏం చేయాలి? నువ్వు పేదలకి పంచిపెట్టాలి, నీ పిల్లల కోసం దాచిపెట్టకూడదు. అందుకే చూసినట్లయితే ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనం చదువుతున్నాను. దొంగిలవాడు ఇక మీదట దొంగిలిక అంటే దొంగతనం చేసి డబ్బులు సంపాదించేవాడు. అంటే అది దగ్గర డబ్బు ఉంది, ఎట్టయితే ఉన్నాయి, దొంగతనం చేస్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. వాడు ఏం చేయాలంటే ఇక మీదట దొంగిలించకుండా అక్కరగల వానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడాలి. ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? దొంగతనం మానేసేసి తన చేతులతో కష్టపడి పంచి పెట్టాల్సిన వారై ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనకు ఉన్నటువంటి సంపదను కూడా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా పేదలకే ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అట్లాగే పౌలు గారు కూడా అంటాడు, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనంలో మనం చూసినట్లయితే, అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనం నుంచి మనం చదువుకుందాము. 33వ వచనం నుంచి మనం పరిశీలన చేసినట్లయితే పౌలు గారు అంటా ఉన్నాడు అనమాట, ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. ఆయన పనిచేసినప్పుడు, ఆయన సువార్త పనిచేసినప్పుడు ఎవరి వస్త్రాలు కానీ బంగారాన్ని కానీ వెండి కానీ నేను ఆశించలా. నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరు ఇలాగున ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకునవలెననియు అన్ని విషయంలో మీకు మాదిరి చూపుతానని చెప్పాడు. ఆయన ఎవరి డబ్బు, ఎవరి ధనాన్ని, ఎవరి వస్త్రాలని ఆశించలేదు. ఆయన ఎందుకని ఆశించలేదని అంటే ప్రయాసపడి బలహీనులను సంరక్షించాలని, ఇచ్చుట కంటే అంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుటే ధన్యం అనేటువంటి ప్రభు చెప్పిన మాటలు ఉన్నాయి చూసారా, వాటిని మీకు మాదిరిగా ఉండటం కోసం నేను ఇట్లా పనిచేశాను. అందుకని ఆయన డేరాలు కుట్టుకుని బ్రతికాడు. అక్కడ ఆయన సువార్త పనిచేసిన ప్రతి పట్టణాల్లో కూడా ఆయన కోసం, ఆయనతో పాటు ఉన్న వాళ్ళ కోసం ఈ నా చేతులు కష్టపడ్డాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అంటే మనం కష్టపడింది మన కోసమే కాకుండా తోటి సహోదరులకు కూడా ఉపయోగించే మనస్తత్వం ఉండాలనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. ముఖ్యంగా గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలు చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు కూడా చూసినట్లయితే, పౌలు గారు అంటా ఉన్నాడమ్మ ఇక్కడ, సున్నతి పొందిన వారికి అపోస్తులుటకు పేతురుకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులుడుగా నాకును సామర్థ్యం కలిగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనే వారు నాకు అనుగ్రహించిన కృపను కనుగొని మేము అన్యజనులకు తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవాలని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చితిరి. మేము బేదలను జ్ఞాపకము చేసుకునవలని మాత్రమే వారు కోరిరి, అలాగు చేయుట నేనును ఆసక్తి కలిగి ఉంటిని అంటున్నాడు ఈయన పౌలు గారు అంటున్నాడు ఇక్కడ, పేతురుని ఎలాగైతే అపోస్తులుగా ఉండటానికి నిలబెట్టిన దేవుడు ఉన్నాడో, ఎలాగైతే దేవుడు పేతురుని నిలబెట్టాడో అన్ని జనులకు కూడా అపోస్తులుగా ఉండటానికి నాకు సామర్థ్యం కలగజేశాడని దేవుడు వాళ్ళు గ్రహించినప్పుడు ఆ ముఖ్యమైనటువంటి సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నారో, శిష్యులు ఎవరైతే ఉన్నారో, యాకోబు, పేతురు, యోహాన్ అనేవాళ్ళు వాళ్ళని షేక్ హ్యాండ్ ఇచ్చి సన్మానించి వాళ్ళు అంటున్నారంట, పేదలను మాత్రమే జ్ఞాపకం చేసుకోవాలని మమ్మల్ని కోరారు.
పరిశుద్ధుల కోసం అంటే పేదలైనటువంటి వారి కోసమే మీరు పనిచేయాలని మమ్మల్ని కోరుకున్నారు. అలా పనిచేయడం నాకు కూడా ఇష్టమే కాబట్టి నేను ఆ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాను అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. పేదల కోసం పనిచేయాలి అనేటువంటి భావాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నింటినీ కూడా మనం గ్రహించేది ఎందుకనంటే, ఆలోచించేసేది ఎందుకంటే మన యొక్క స్థితి అలా ఉండాలి. ఇప్పుడు వీళ్ళని గమనిస్తూ ఉంటే ఏమంటున్నాడు ఈయన ఇక్కడ, పేదల్ని కనికరించాలని, పేదల కోసం పనిచేయాలి నేను అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే వాళ్ళకి అనుగ్రహించినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో వాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటి మనకు కూడా ఎలాంటి ఆలోచనలు రావాలి. మనము కూడా లేని వారికి, పేదవారికి, అవసరంలో ఉన్నవారికి ఖచ్చితంగా మనం చేయూతనిచ్చే వాళ్ళమైనటువంటి వారమే ఉండాలి. ఎందుకని? పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుటే ధన్యం. నువ్వు పుచ్చుకున్నావు అనుకో నీకేం మేలు జరుగుద్ది, ఇచ్చావనుకో నీకు క్రియ జరుగుద్ది, సత్క్రియ జరుగుద్ది అక్కడ. కనుక ఎప్పుడు కూడా మన చెయ్యి పైకి ఇట్లా ఇచ్చేటువంటి స్థితిలోనే ఉండాలి కానీ ఆశించేటువంటి స్థితిలో ఉండకూడదు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా మనం గ్రహించాలి. ఆ విషయంలో కనుక చాలా జాగ్రత్తగా ఉండగలిగినట్లయితే మనం అనేకమైనటువంటి మేలులు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు మనకి డబ్బులు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, దేవుడి మీద ఉన్నటువంటి ప్రేమను రుజువు చేసుకోవడానికి ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు ఆ డబ్బులు. దాన్ని మనం ఎలాగ బయలుపరుస్తూ ఉంటాము చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 8వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే ఇక్కడ అంటాడు, ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పటలేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించవాలని చెప్పుచున్నాను. ఎందుకని అంటే ఇక్కడ తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థులు ఇచ్చారన్నమాట ఇక్కడ కానుకలు. ఎలాగిచ్చారంటే వాళ్ళు ఇంకా పైనుంచి చూసినట్లయితే, పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనఃపూర్వకముగా మమ్మల్ని వేడుకొనుచు వారు తమ సామర్థ్యము కొలదియేగాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తం వల్ల మాకును తమను తామే అప్పగించుకునిరని ఎంతగా చేయుదురని మేము అనుకోలేదు. పౌలు గారు వాళ్ళ గురించి తెలియజేస్తున్నాడు. తెస్సలోనికలో ఉన్నటువంటి సంఘస్థుల గురించి తెలియజేస్తూ అంటున్నాడు, ఈ కృపలో అంటే పరిచర్యలో సహాయం చేసే వారి కొరకు దేవుడు ప్రేమించిన వారు పరిశుద్ధుల్ని ఎలాగో ప్రేమిస్తారో మీకు తెలియజేయటం కోసం ఈ ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పట్ల. ఈ మాటలన్నీ ఇది చెయ్యాలని ఆజ్ఞపూర్వకంగా మీతో చెప్పట్లేదు. ఇతరుల జాగ్రత్తలు మీకు చూపుడు చేత అంటే మాసిదోనియా వాళ్ళు చేసిన పనిని మీకు తెలియజేయటం ద్వారా మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షించుకోవాలని చెప్తా ఉన్నాను అంటున్నాడు అనమాట ఇక్కడ. ఇప్పుడు మనం ప్రేమిస్తూ ఉన్నాం, దేవుడిని ప్రేమిస్తూ ఉన్నామంటే ఎలాగ ప్రేమించాలి? ఆయన ఆజ్ఞలు గైకొనాలి. ఆయన ఇతరులకు ఏ విధంగా ఇతరుల కోసం బ్రతికాడో మనం కూడా అలాగే ఇతరుల కోసం బ్రతకాల్సిన వారమై ఉన్నామనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. అంటే ఆయన యొక్క ప్రేమను రుజువు చేసుకునేదానికి మనకి ఇక్కడ అవకాశాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యోహాను రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో కూడా చూసినట్లయితే, ఈ లోకపు జీవనోపాధి గలవారై ఉండి తన సహోదరునికి లేము కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? అర్థమైంది మాట. ఈ లోకపు జీవనోపాధి గలవారమై ఉండి అంటే ఈ లోకంలో బ్రతుకుతావు నువ్వు తన సహోదరునికి లేమి కలుగుట చూచి అంటే తన యొక్క లేమి స్థితి నువ్వు చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరం చూపని ఎడల దేవుని ప్రేమ ఎలాగు నీలో నిల్చును? కనుక ఆ ప్రేమను మనం వ్యక్తపరచాలంటే ఏం చేయాలి? సహాయం చేయాలి, క్రియలు చేయాలి. అందుకని డబ్బులు మనకు ఆయన ఇచ్చింది. మనకున్న దానిలోనే చేయాలి. దానికి ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి సహాయం చేసేటువంటి స్థితిలోనే ప్రతి క్రైస్తవుడు కూడా ఉండాలనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ఎందుకు డబ్బులు మనకి ఇస్తాడంటే, దేవుడు సంఘ కార్యక్రమాలు సజావుగా జరగడానికి ఇస్తాడు డబ్బులు. చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయము 1-2 వచనాలు చూసినట్లయితే కొరింథీయులతో అంటా ఉన్నాడు అనమాట. అప్పుడు పౌలు గారు వచ్చినప్పుడు అప్పుడప్పుడు వాళ్ళ పోగు చేస్తున్నారు అలా డబ్బులు. ఎవరి కోసం? పరిశుద్ధుల పరిచర్య కోసం, వాళ్ళ అవసరాల కోసం. ఎక్కడ ఉన్నటువంటి పేదలైనటువంటి పరిశుద్ధులు ఉంటారో వాళ్ళ కోసం అప్పుడప్పుడు పోగేస్తూ ఉన్నారన్నమాట.
అందుకనే వాళ్ళని ఖండిస్తూ వాళ్ళ గురించి తెలియజేస్తూ వాళ్ళకి ఒక ఆలోచన చెప్పాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినట్లయితే, పరిశుద్ధుల కొరకై కానుక విషయం అయితే పరిశుద్ధులకు మీరు ఇవ్వాలనుకుంటున్నారు కదా, నేను వచ్చినప్పుడు అప్పుడప్పుడు మీ దగ్గర ఎంత పోగు చేయటం కాకుండా గలతీ సంఘాలకి నేను నియమించి ఆల్రెడీ గలతీలో ఉన్నటువంటి సంఘానికి నేను చెప్పేసే విషయం ఎలా చేయాలో మీకు కూడా అలాగే చెప్తా ఉన్నాను. చూడండి, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. నేను వచ్చినప్పుడు మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఇత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యెరూషలేమునకు పంపుదును. నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వస్తురు అంటున్నాడు. పరిశుద్ధుల కొరకే నువ్వు పనిచేస్తూ ఉన్నావు. పేదలైనటువంటి పరిశుద్ధులకు నువ్వు సహాయం చేయాలి. ఆ సంఘం యొక్క కార్యక్రమాలన్నీ సజావుగా జరగాలంటే ఏం చేయాలి? ప్రతి ఆదివారమున నువ్వు వర్ధిల్లిన కొద్దీ, లిమిటేషన్స్ ఏం లేవు. ఇజ్రాయేలీలకు లిమిటేషన్ ఉంది. వాళ్ళకు వచ్చినటువంటి సంపాదన అంతట్లో కూడా 10వ భాగం వేసేవాళ్ళు. వాళ్ళు 100 రూపాయలు వస్తే ఖచ్చితంగా 10 రూపాయలు వేసేవాళ్ళు. ఇక్కడ అలా చెప్పట్ల క్రైస్తవులందరికీ. ప్రతి ఆదివారాన్న మీరు అభివృద్ధి పొందిన కొలది, ఇప్పుడు దేవుడు నేను 1000 రూపాయలకు ఆశీర్వదించాడు అనుకోండి, దానిలో నువ్వు ఎంత వేయాలి? ఇజ్రాయేలు అయితే 100 రూపాయలు వేయాలి. నువ్వెంత వేయాలి? ఎంత వేస్తావు నీ ఇష్టమే కాదు. అర్థమైందా? అభివృద్ధి పొందిన కొలది నీ స్థాయి ఏం చేయాలంటే ఇచ్చే విషయంలో పెరగాలి. అందుకనే ఆ సంఘ కార్యక్రమాలు సజావుగా జరగాలనే దానికోసమే దేవుడు ఖచ్చితంగా మనకి ఇవన్నీ ఇస్తూ ఉంటాడు అన్నమాట. కనుక ఈ విషయంలో ఆ సంపాదన గురించి మనం ఒక అవగాహన కలిగి ఉండాలి. అట్లాగే ఈ ధనం వల్ల మనకు అనేకమైనటువంటి సమస్యలు కూడా వస్తాయి. ఎలాంటి సమస్యలు వస్తాయో కూడా చూసి ముగించేసుకుందాం. మనం చూసినట్లయితే మొదటి విషయం ఏంటంటే, డబ్బు గల వారికి కానీ, డబ్బు మీద వ్యామోహం ఉన్నవారికి కానీ, డబ్బు సంపాదించాలనేటువంటి ఆలోచన ఉన్నవారికి కానీ ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే, మొదటిగా ఆత్మీయంగా బ్రతకడానికి వాళ్ళు ప్రయాసపడతారు. ఆత్మీయ స్థితి వాళ్ళకు ఉండదు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు, మంచి విత్తనాలు విత్తినటువంటి స్థితి తెలుసు కదా మనకి. మంచి విత్తనాలు అంటే ఆయన కొన్ని విత్తనాలనేమో మంచి నేల మీద విత్తాడు, కొన్ని రాతి నేల మీద విత్తాడు, కొన్ని ఏమో ముళ్ళ పొలంలో పడ్డాయి. అది తెలుసు కదా మనకి ఆ విషయం. అది చూసినట్లయితే అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయము 23వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం పరిశీలన చేసినట్లయితే, అప్పుడు యేసు చుట్టూ చూచి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆయన మాటలకు శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అంటా ఉన్నాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే ధనవంతుడైనటువంటి వాడు పరలోక రాజ్యం అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభమైనటువంటి స్థితి. ఎందుకని అంత స్థితి దుర్లభమైనటువంటి స్థితి అంటే, ఆయన వారి యొక్క ఆ ఆలోచన అంతా కానీ, లేదా వారి యొక్క ధ్యాస అంతా కానీ కూడా ఎక్కడ ఉంటుంది? డబ్బు మీదే ఉంటుంది వాళ్ళు. అందుకని అన్నాడు ఆయన, సూది బెజ్జం ఎంత ఉంటుంది? దానిలో ఒంటి దూరుద్దా? అదైనా దూరద్దా? కానీ చూడండి, అసలు అది అసాధ్యం. సూది బెజ్జంలో ఒంటి దూరటం అనేది అసాధ్యం. కానీ అదైనా దూరుతుంది. కానీ ధనవంతుడైనటువంటి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు. చూడండి, అది ఎంత కష్టమైనటువంటి స్థితితో చూడండి. ఒంటి ఏమో పెద్దగా తెత్తు ఉంటుంది, సూది బెజ్జం చిన్నగా ఇంత ఉంటుంది. దారం మనమే ఎక్కించలేము. అర్థమవుతున్నారా? ఈ స్థితి మీకు అర్థమవుతుంది కదా? అంత ఉన్నటువంటి పెద్ద ఆకారంలో ఉన్నటువంటిదే ఆ సూదిలో దూరటం సులభం. కానీ ధనవంతుడైనటువంటి వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం అంత దుర్లభం అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకనంటే ఇక్కడ మత్తయి సువార్తలో చూసినట్లయితే 13వ అధ్యాయము 22వ వచనం చూసినట్లయితే అక్కడ ఎలా ఉంటుందంటే, వారి యొక్క స్థితి, ముండ్ల పొదలలో విత్తబడిన వాక్యం వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యం అణిచివేయును గనక వాడు నిష్ఫలుడవుతాడు.
వాడికి ఏదైతే ధనం మీద ఆలోచన ఉందో, ధనం మీద వ్యామోహం ఉందో, అదేమవుతుందంటే దేవుని యొక్క వాక్యాన్ని వాడి హృదయంలో ఉంచకుండా చేస్తుంది. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ధనం మీద వాడి మనసు ఉంచుతాడు. ఆ ధనం మీద మనసు ఉంచడం వల్ల దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకునేటువంటి స్థితి వాడి దగ్గర ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి మొదటగా. తర్వాత ధనవంతులైన వారికి అనేక సమస్యలు ఉంటాయని యాకోబు తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం పరిశీలన చేసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాము. ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చేటి ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయెను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయెను, మీ బంగారములు మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అంత్యదినములందు ధనము కూర్చుకొంటిరి. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక వారు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. ధనం మీద ఆశ ఉన్న వాళ్ళు, ఇంక మీకు తెలుసు అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఇక వాళ్ళు చేలో చిన్న పరిగి కూడా ఏరనివ్వరు, కూలి కూడా కొసర బేరాలు ఆడతారు. ధనం మీద వ్యామోహం ఉన్న వాళ్ళు ఏం చేస్తాడు, ఖర్చులు తగ్గించుకుని లాభాన్ని ఎక్కువ పెంచుకోవాలని ఆలోచన కలిగి ఉంటాడు. అందుకని అంటున్నాడు ఆయన, మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొరపెట్టుచున్నది. మీ కోతవారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభు యొక్క చెవులలో చొచ్చి ఉన్నవి. మీరు భూమి మీద సుఖముగా జీవించి భోగాశక్తులై వదదినమునందు మీ హృదయములను పోషించుకుంటున్నారు. భూమి మీద ధనవంగా బతికి విస్తారంగా సంతోషించి మీరు ఎందుకు ఇవన్నీ ఎందుకు మీ శరీరాన్ని పోషిస్తున్నారంటే వదదినాన్ని మీరు నశించడానికి ఇక్కడ ఇలా బిగబట్టడం కానీ, పేదలకు సహాయం చేయకపోవటం కానీ, ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే ధనము దురాశకు దారితీస్తుందని లోకాసు వార్తలో యేసుక్రీస్తు ప్రభువు తెలియజేస్తూ ఉన్నారు. లోకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే అక్కడ కొన్ని వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, ఆ జనసమూహంలో ఒకడు బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరునితో చెప్పమని ఆయన అడగగా, ఆయన, ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగైనను నన్ను ఎవడు నియమించినని అతనితో చెప్పాను. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడుడి. ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనేను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. ఒక ధనవంతునికి భూమి సమృద్ధిగా పండెను. అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతునని తనలో తను ఆలోచించుకొని ఇలాగూ చేతును అనుకుంటున్నాడు అనమాట. ఏమనంటే అతను సంపాదించిన దానికి పోగేసుకునే దానికి స్థలం చాలక ఆయన ఏం చేస్తున్నాడంటే, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పుకుందునని అనుకొనెను. అయితే దేవుడు, వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగును అని వానితో చెప్పాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉండునని చెప్పాను. గమనిస్తూ ఉన్నారా? ఆడు నా కోసమే, నా కుటుంబం కోసమే ఇవాళ రేపు కొన్ని సంవత్సరాల వరకు నాకు ఇదే సమృద్ధిగా ఉంటుంది అనేటువంటి ఆలోచన కలిగి నడుచుకున్నట్టున్నారు అనుకోండి, వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాడు, ఈ దినాన ఈ రాత్రికాల సమయంలోనే దేవుడు నీ ప్రాణాన్ని అడిగితే నువ్వు సంపాదించింది, నువ్వు దాచిపెట్టింది ఎవరి పాలవుతాయి? నీకోసమే దాచుకున్నావు, రేపు తిందాం, ఎల్లుండి తిందాం, కొన్ని సంవత్సరాల వరకు దాచుకున్నావు, ఇవాళ నువ్వు చనిపోతే అవన్నీ ఎవరి పాలవుతాయి? కనుక అలాంటి అధిక ధనాపేక్ష ఏమవుతుందంటే మనకి దురాశలకు దారితీస్తూ ఉంటుంది. కనుక అవన్నీ కూడా మనకి సమస్తమైనటువంటి కీడులకు మూలంగా ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా దేవుడికి తెలుసు ఆకాశ పక్షులు పోషిస్తూ ఉన్నాడు, అవి విత్తవు, కొయ్యవు, వాటికి ఆహారాన్ని సమృద్ధిగా దయచేస్తూ ఉన్నాడు కదా, ఆయన పిల్లలైనటువంటి నాకెందుకు దయచేయడు? కనుక
ఏం తిందామా, ఏం తాగుదామా, ఏం కట్టుకుందామా, ఆ చింత వద్దు మీకు అసలు. మీరు చింతపడాల్సింది ఏంటంటే, మీరు చేయాల్సిన పని ఏంటంటే దేవుని రాజ్యాన్ని, నీతిని వెతకండి. ఖచ్చితంగా ఆ పని చేస్తే దేవుడు ఇవన్నీ మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం కాబట్టి దాన్ని ఆశించే వాళ్ళు ప్రమాదాల్లోనూ, ఉరిలోనూ, శిక్షలను పడతారు. కాబట్టి నువ్వు ఏం చేయాలి? ఈరోజు కావాల్సిన అన్నం కూర నాకు చాలు, ఈరోజు కావాల్సిన బట్టలు నాకు చాలు. అంటే ఏ రోజుకి ఆ రోజే మార్చేసుకోలేం కాబట్టి బట్టలు మనకి కొంచెం బట్టలు, తినడానికి తిండి, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్టలు, ఇవి మాత్రం చాలు. ఇంకంతేగాని నా కోసం, నా తర్వాత వారి కోసం, వారి పిల్లల కోసం నువ్వు సంపాదించాల్సిన పని లేదు. ఎందుకంటే అందరినీ ఆయనే సంరక్షించి పోషిస్తాడు. కాబట్టి క్రైస్తవులైనటువంటి ముఖ్యంగా మనకే ధనం మీద ఆశ ఉండకూడదు. నీకున్న రూపాయిలో నీకు 5 రూపాయలు ఖర్చు అయితే, నీకున్నటువంటి 10 రూపాయలు 5 రూపాయలు ఖర్చు అయితే మిగతా 5 రూపాయలు పేదలకు పంచిపెట్టాలి, ఖచ్చితంగా పంచిపెట్టాలి. ఇవే నువ్వు దాచుకునేటువంటి ధనం. ఆ ధనాన్ని నువ్వు బ్యాంకులో దాచుకున్నా, లేకపోతే ఎవరికన్నా వడ్డీకి ఇచ్చినా, అప్పిచ్చినా, నీకు అది ఎంత పాపం. వడ్డీకి అప్పివ్వటం పాపం, తెలుసా? అది ద్వితీయోపదేశకాండంలో తెలియజేస్తాడు మోషే గారు. ఈసారి మీకు వచ్చినప్పుడు చూపిస్తా ఆ మాట ఎక్కడుందో. వడ్డీకి అప్పివ్వటం అది పాపం అనమాట. మనకి పాపం, వడ్డీకి అప్పివ్వకూడదు. తర్వాత నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు విషయంలో నువ్వేం చేయాలంటే, నీ అవసరాలు పోను నీ దగ్గర మిగిలిన డబ్బులు నువ్వు వెనకాల దాచుకుని కూడబెట్టుకునేటట్టు ఉండకూడదు. లేని వారికి ఆ పూటకి భోజనానికి ఏర్పాటు చేసేదానికో, వారి అవసరాలు తీర్చేదానికో నువ్వు సహాయం చేస్తూ ఉంటే అది మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. మనము పరలోకంలో ధనాన్ని దాచుకునేటువంటి స్థితి మనకు ఏర్పాటు అవుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలని, ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్త కలిగి ఉండాలని మొదటగా నేను హెచ్చరించుకుంటా ఉన్నాను. మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాను. శ్రద్ధగా ఉన్న మీ అందరూ కూడా వందనాలు తెలియజేసి కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను.